గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజీనమంతటి మీద విజయమిచ్చడు దేవ నిజ కుమారుని నామము. హృదయములతో భజన చేయుచు నిత్యము, విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. పాపముల్ తొలగింపను, మనలను తన స్వరూపంబునకు మార్చను. శాపం బంతయు నోచెను, దేవుని న్యాయ కోపమున్ భరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము దీర్చెను. దేవుని నీతి ధీరుడై నెరవేర్చెను. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. దేవుని స్తోత్రం. అయితే మరి ఆఖరుగా 2-3 మాటలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. మరి రోమా రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఫస్ట్ మనకు విశ్వాసం చాలా ప్రాముఖ్యం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం అంతా కూడా విశ్వాసం విషయంలోనే ఉంది. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము అని ఉంది 6వ వచనంలో. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది విశ్వాసం. అదే మనకు నీతి అనమాట. దీంట్లో ఈ వచన ప్రకారంగా ఏదైనా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. నోటితో ఒప్పుకొనవాలంటే మన వాళ్ళందరూ విశ్వాసం ఉంది చాలు అంటారు. విశ్వాసం ఉంది చాలు, మేము పరలోకానికి వెళ్తాం అంటారు. కానీ నోటితో ఒప్పుకోను. ఏమని ఒప్పుకోవాలా? చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే మన నోటితో ఏం ఒప్పుకోవాలా? మన పాపములను మనం ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకోవాలనంటే ఏం పాపాలు చేసినాం మేము? ఎవరైనా మోసం చేసినామా? లేదంటే ఏమైనా దొంగతనం చేసినామా? లేకపోతే ఇంకెవరినన్నా అన్యాయం చేసినామా? ఏం చేసినామని మేము పాపాలు ఒప్పుకోవాలి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏమైతుంది? మనము పాపంలో ఉన్నట్టు వాక్యం సెలవిస్తుంది. తల్లి గర్భంలోనే జన్మ పాపము, కర్మ పాపము. కాబట్టి మొదట మనం విశ్వసించాలా, తర్వాత మనం ఏం చేయాలా? నోటితో ఒప్పుకోవాలా. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన ప్రతి పాపము క్షమిస్తాడు అని ఉంది. అయితే మనం పాపాలే ఒప్పుకోము. క్షమాపణ ఎక్కడ పొందినాం? మనం ఒప్పుకోకుండా పాపాలు క్షమించిన అని ఎట్లా అంటాడు దేవుడు? మనం ఒప్పుకున్నామా ఎప్పుడైనా మన పాపాలు? నేను పాపం చేస్తే కదా అనుకుంటాం. మన హృదయము ఎట్లా ఉన్నదని దేవుడిని అడిగితే ఒక్కసారి చూపిస్తాడు మన హృదయంలో అంతా ఏముందో. యూదా పాపము ఇనుపగంటంతో రాయబడి ఉన్నది, అది వజ్రం మనతో లిఖింపబడి ఉన్నది, అది బలిపీఠం అనే కొమ్మల మీద రాయబడి ఉన్నది. వీటన్నిటి మీద యేసు ప్రభు రక్తం పడితేనే గాని అప్పుడు మనం పవిత్రంగా కాము. అవన్నీ కూడా మనం ఒప్పుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మనం పాపాలు ఒప్పుకోం, విశ్వసిస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ మన పాపాలు, మనం ఏ తప్పు చేసినాం, ఎవరిని అన్యాయం చేసినాం, ఎవరిని మాటలు అన్నాం, ఏవి కూడా మనం ఒప్పుకోకుండా మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవునికి చేరదు. దేవుడు ఆ ప్రార్థన వినడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు అంటాడు దేవుడు.
మన విషయంలో, మన వ్యక్తిగత విషయంలో మనం ఆలోచన చేస్తలేం. మనం అక్కడ సేవ చేస్తున్నాం, ఇక్కడ సేవ చేస్తున్నాం, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా ఈ రాత్రి? నేను తప్పిపోయినప్పుడు, నేను తప్పు చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అని మనము ఆలోచన చేసుకోవాలి. ఆలోచన మనం చేయట్లేదు కాబట్టి మరి ఈ వాక్యం నేను ముగిస్తున్నా. మరి ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం మన ఆత్మ నిమిత్తమై దీవించుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. ఇంతవరకు మాకు నాయన ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి. ఈ వాక్యం నాయన అనేకులు విని నాయన ప్రభా వారి జీవితంలో వారి అమలు పరుచుకుంటూ సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన వాక్యానుసారంగా ఇప్పుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయగలరని, అయ్యా మీ చిత్తం అయితే మరొకసారి ఈ రీతిగా మరి వాక్యం చెప్పడానికి సహాయం చేయగలరని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.